కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు ఉదయం 11:30 తెలంగాణ సిఐడి కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డిపైకి సిఐడి అధికారులు 35/3 ప్రకారము నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా జనవరి 29వ తేదీన హుజరాబాద్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అక్కడ జరిగినటువంటి కొంత తోపులాటతో పాటు అక్కడ చౌరస్తా దగ్గర ఆందోళన చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిపై అక్కడ హుజరాబాద్ పోలీసులు గతంలో కేసు నమోదు చేసింది. ఇక హుజరాబాద్ లో నమోదైన కేసుని ఆధారంగా పాడి కౌశిక్ రెడ్డిపై కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. శాంతి భద్రతలకు పాడి కౌశిక్ రెడ్డి విఘాతం కలిగించారు. మరోవైపు విధుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారు. అదేవిధంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై దుర్భాషలాడారు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డిపై అనేక సెక్షన్స్ కింద హుజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన జరిగింది. ఇక హుజరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా తెలంగాణ సిఐడి అధికారులు పాడి కౌశిక్ రెడ్డిని విచారించాలని భావించారు. ఇందులో భాగంగానే గత 3 రోజుల క్రితము పాడి కౌశిక్ రెడ్డికి 35/3 ప్రకారం నోటీసు జరిగింది. ఈ రోజు లగడికప్పులో ఉన్నటువంటి తెలంగాణ సిఐడి కార్యాలయం ముందు విచారణకు ఉదయం 11:30 ప్రాంతంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సిఐడి కార్యాలయం ముందు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం. ఇక విచారణ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకురావాలని ఇప్పటికే తెలంగాణ సిఐడి అధికారులు పేర్కొన్నారు, నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి మరోవైపు సాక్షులను ఎవరిని కూడా ప్రభావితం చేయడానికి వీల్లేదు. మరోవైపు అతను పోలీసులు అడిగినటువంటి అన్ని వివరాలు కూడా సమర్పించాలంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు తెలంగాణ సిఐడి అధికారులు కూడా చూశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని అటు బీఆర్ఎస్ నేతలు కూడా పూర్తిగా తప్పుపడుతున్నారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పోలీసులు ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరి ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరైన తర్వాత అతను ఏ విధంగా విచారిస్తారు, మరి మరొకసారి విచారణకు పిలుస్తారా, మరి ఏమైనా ఈ కేసులో ఏదైనా చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. జగిత్యాల